అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మే 22న శుక్రవారం షష్ఠి వస్తుంది. సో చాలా మంది శుక్రవారం అష్టమి వచ్చినా చాలా విశేషంగా జరుపుకుంటారు, కొన్ని పూజలు చేస్తూ ఉంటారు. ఈసారి శుక్రవారం షష్ఠి వచ్చింది. మరి ఈ షష్ఠి ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు అంటారు? ఆ రోజు పూజా విధానం ఏంటంటారు? ఒకసారి తెలియజేయండి. షష్ఠి అంటేనే షణ్ముఖుడు, సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క తిథినే మనము షష్ఠిగా పూజిస్తాం, భావిస్తాం. ఎప్పుడైతే శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని స్కంద షష్ఠి అని, సుబ్బరాయన్ షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి అని, ఇలా విధాలుగా నానా పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి ఎందుకు చేయాలి, ఎవరు ఆచరించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిందే. వీళ్ళు అనేదేం లేదు. అంటే వీళ్ళు మాత్రమే చేసుకోవాలి, ఇంకొకరు చేసుకోకూడదు అనేది మన హిందూ సాంప్రదాయంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిందే సుబ్రహ్మణ్య షష్ఠి. ఇంకా దీనిలో సుబ్రహ్మణ్య స్వామి ఇంటి దేవునిగా ఉంటారు. అవును, కొంతమంది వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. కొంతమంది స్కిప్ చేస్తుంటారు. ఈ షష్ఠి తిథులని పెద్దగా పట్టించుకోరు, ఓన్లీ మంగళవారం ఒకటే పట్టించుకుంటారు. మంగళవారం ఒకటే స్వామివారిది అని. అలా కాదు. ఈ షష్ఠి తిథి నాడు మనం చేసే పూజా ఫలితం ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా స్వామివారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. ఇది ఎవరెవరు పాటించాలి అంటే అందరూ పాటించాలి. సరే, అందరూ పాటించలేకపోతున్నారు అనుకుందాం, పోవచ్చు కూడా. మ్యారేజ్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, అంటే మ్యారేజ్ కాని వాళ్ళు, మ్యారేజ్ అయినా కూడా మ్యారేజ్లో ఏదైనా ఇష్యూస్ ఉండేవాళ్ళు, తర్వాత సంతానం కలగని వాళ్ళు, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, తర్వాత ఆరోగ్య పరిస్థితి, ఈ సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. జనరల్గా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్యలు ఉన్నాయి. అందుకు ప్రతి ఒక్కరు పాటించుకోవాలి షష్ఠి తిథి యొక్క ప్రత్యేకతను. ఏం చేయాలి ఆ రోజు అని అంటే, అసలు ఎందుకు అంత ప్రత్యేకత వచ్చింది అంటే, సుబ్రహ్మణ్య స్వామి అని అంటే 6 ముఖాలు. అవును, 6 షణ్ముఖుడు అంటాం. 6 ముఖాలకు కలిపిన తిథినే ఈ షష్ఠి తిథి. అంటే 3 ముఖాలు నెమలికి సమర్పించి 3 ముఖాలు కోడికి చిహ్నంగా భావిస్తారనమాట. ఇది ఒకటి. కోడి నెమలి, నెమలి ఆయన వాహనము, కోడి ఆయన పతాకం పైన ఉంటుంది చిహ్నంగా. జెండాకు ఉంటుంది, స్వామి యొక్క జెండాకు ఉంటుంది కోడి. ఇంకొకటి ఈయన 6 ముఖాలతో వెలిసింది ఒకటి. తరువాత సాక్షాత్తు శివ అంశ, శివుడి యొక్క, రుద్రుడి యొక్క అంశ. సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖోత్పత్తి వింటే మొత్తం ఆయన ఎలా ఉద్భవించాడు, ఎలా పుట్టాడు అనేది చాలా పెద్ద కథ అది. అంటే అసురుని యొక్క వధ కోసమే ఆయన జన్మ వచ్చిందనమాట. మొత్తం అది చాలా పెద్ద కథలే, అదంతా చెప్పే కాదు. అంటే బ్రీఫ్గా చెప్తాను. శివుడు పార్వతి వివాహం చేసుకున్న తర్వాత అటుపక్క అసురుడు ఏం కోరుకొని ఉంటాడు, నేను వాళ్ళ పుత్రుని చేతిలోనే నేను నా మరణం అని కోరుకొని ఉంటాడు అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వీళ్ళు ఏకాంతంలో ఉన్నప్పుడు శివుడి యొక్క తేజస్సు భూమి పైన పడుతుంది. భూమి భరించలేదు, గంగలోకి వదులుతారు, గంగ భరించలేదు, దేవతలకి ఇస్తారు. ఎవ్వరు కూడా శివుని యొక్క తేజస్సును భరించలేరు అనమాట. ఆ భరించకపోయేసరికి కృత్తికలు ఆ తేజస్సును తీసుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆరుగా ఆ తేజస్సు నుండి ఉద్భవిస్తాడు. కృత్తికలు సుబ్రహ్మణ్య స్వామిని పోషిస్తారనమాట. అందుకే కృత్తికా నక్షత్రం అంటే చాలా ఇష్టం సుబ్రహ్మణ్య స్వామికి. కృత్తికా నక్షత్రం రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. అలాగే షష్ఠి తిథి నాడు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తాడు. ఇక్కడ అసుర వధ అంటే మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, పూర్వము దేవతలు రాక్షసులు ఉన్నారు కాబట్టి అసుర వధ. ఇప్పుడు అసురులు ఎవరు? మన కలియుగంలో మన సమస్యలు, మన మనస్సు. ఈ మన సమస్యలతోనూ మన మనస్సుతోనూ పోరాడే అంత శక్తి ఎవరి ద్వారా వస్తుంది అంటే కేవలం సుబ్రహ్మణ్య స్వామి ద్వారానే వస్తుంది. ఇంకా మన సైడ్ అయినా తక్కువ, తమిళనాడు సైడ్ అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా విశేషంగా జరుగుతుంది. అక్కడ మురుగన్ అని పిలుస్తారు స్వామిని. చాలా విశేషంగా నమ్మకంగా చేస్తారు. అంటే ఆయనని పూజిస్తే ఏది మనకి దొరకదు అనేది లేదు. ఇంకా ఒక మ్యారేజ్ కానీ, ఒక సంతానం కానీ, ఒక ఫైనాన్షియల్ కానీ, ఒక ఏ సమస్యకైనా కూడా ఆయనే దారి దిక్కు అన్నట్టు భావిస్తారనమాట. భావించడం కాదు, అది నిజం. ఎందుకంటే ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారో వాళ్ళ మనస్సులో దేవతలు నివసిస్తారు అంటారు. అంత స్పెషాలిటీ ఉంది స్వామికి. ఇప్పుడు షష్ఠి తిథిని మనం ఎలా ఉపయోగించుకోవాలి, స్వామివారికి ఎలా పూజ చేసుకోవాలి? ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసేసి స్వామివారికి షష్ఠి తిథి రోజు 6 ఒత్తులతో దీపం పెట్టాలి, ఎర్ర ఒత్తులతో.
అంటే ఒత్తులకి కుంకుమ అలా రాయడమా? మనకి separate గా ఇప్పుడు దొరుకుతున్నాయి ఎర్ర ఒత్తులు. లేదు మేము ఇంట్లో తయారు చేసుకుంటాము అంటే నెయ్యి కలిపి కుంకుమ అప్లై చేసుకొని 6 ఒత్తులు వేయాలి. ఒక్కొక్క ఒత్తి వెలిగించేటప్పుడు స్వామి వారి యొక్క 6 క్షేత్రాలు ఉన్నాయి కదా, పళని, తిరుతని, తిరుచెందూరు, ఇలా 6 క్షేత్రాలు ఉన్నాయన్నమాట. ఈ 6 క్షేత్రాలను మనం తలుచుకుంటూ ఒక్కొక్క ఒత్తిని వెలిగించుకోవాలి. మనం ఒకవేళ అవి తలుచుకోలేని పొజిషన్ మనకు తెలీదు అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క దీపం చిహ్నం అన్నమాట. అప్పుడు మనం ఇంత పెద్దది తీసుకోవాలి దీపం, ఇలా 6గా వేయాలి. అంటే ప్రమిద పెద్దదిగా తీసుకుంటే పెట్టుకోవచ్చు, సరిపోతుంది. దాంట్లోకి ఇప్ప నూనె వేసుకోవాలి. ఇప్ప నూనె వేసుకొని ఎర్రవి ఒత్తులు వేసుకొని 2 ఒత్తులు చొప్పున 6 వెలిగించుకోవాలి. 6 వెలిగించుకొని సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి ఖచ్చితంగా. ఆయనదొకటే చదువుకోవడానికి లేదు, ఇరువురి భార్యలవి చదువుకొని ఆయనకు ఒక టెంకాయ సమర్పించడము, పాలు సమర్పించడము, ఇది ఇంటి వరకు పూజ. లేదండి మేము ఇంకా విశేషంగా చేసుకుంటాం, మాకు సంతానం కలగలేదు, మాకు మ్యారేజ్ కావాలి అనుకునేటోళ్ళు దేవాలయాల్లో శిలలు ఉంటాయి కదా, నాగశిలలు, అక్కడికి వెళ్ళి స్వామికి పాలు పోయడము, చలిమిడి సమర్పించడము, ఇలా శుక్లపక్షంలో వచ్చే ప్రతి షష్ఠీ తిథి నాడు మనం చేసుకుంటూ వెళ్ళామనుకో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. కానీ దీనికి నమ్మకం ముఖ్యం. ఏదైనా కూడా నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. మనం నమ్మకంతో చేయాలి. మనం నమ్మకంతో చేసినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత ఈ షష్ఠీ తిథి నాడు అని కాకోకున్నట్టు సపరేట్ గా సుబ్రహ్మణ్య స్వామి వ్రతం అనేది ఒకటి ఉంటుంది. స్వామికి 6 వారాలు చేస్తారు, 6 మంగళవారాలు చేస్తారు. ఇది అంటే స్వామి వారి యొక్క క్షేత్రాలు ఉన్నాయి కదా, 6 క్షేత్రాలు, ఈ 6 క్షేత్రాలకు సంబంధించిన వ్రతమే అది. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క మహిమ, స్వామి ఎలా వెలిచినాడు, ఏమేమి మహిమ చేశాడని ఇలా వ్రతం అంతా ఉంటుంది. ఇలా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లేదండి మేము 6 వారాలు చేసుకోలేము, షష్ఠీ తిథి నాడు మాత్రమే చేసుకుంటాము ఆ వ్రతం అనుకున్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి వ్రతము అనే బుక్స్ కూడా దొరుకుతాయి మనకి, నెట్లో కూడా అవైలబిలిటీ ఉంది. ఆ వ్రతం మనం షష్ఠీ తిథి నాడు చేసుకుంటే చాలా మంచిది. ఆ స్వామికి సంబంధించిన వ్రతం. ఇంకా మాకు ఇంకా త్వరగా రిజల్ట్ కావాలి, మేము అనుకున్న పనులు త్వరగా కావాలి అని అంటే తిరుత్తని కానీ పళని కానీ ఆ క్షేత్రాలకు వెళ్ళి మనం ఆ రోజు స్వామివారికి అభిషేకం చేయించుకోవాలి. షష్ఠీ తిథి ఉన్నప్పుడు శుక్లపక్ష షష్ఠీ తిథి ఉండాలి. ఇంకా మనకి కార్తీక మాసంలో వచ్చే షష్ఠీ తిథి కూడా చాలా మనం విశేషంగా చూసుకుంటాము. ప్రతి నెల వచ్చే షష్ఠీ తిథులు కొన్ని ఉంటాయి, కానీ కొన్ని నెలలో విశేషంగా ఉంటాయి. కొన్ని నెలలు మనకి ప్రత్యేకంగా ఉంటాయి కదా, కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణము, ఇలాంటి నెలలో వచ్చే షష్ఠీ తిథులలో మనం వెళ్ళి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకోవడం. లేదు మాకు అభిషేకం ఇప్పుడు మొత్తం ఇబ్బందిగా ఉంది, టికెట్స్ దొరకలేదు అనుకుంటే స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడము. తర్వాత షణ్ముఖోత్పత్తి అనేసి మనకి బాలకాండలో రామాయణంలో ఉంటుందన్నమాట, అది వినడము, అది చదవడము, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పారాయణం చేయడము, ఇలాంటివన్నీ ఈ షష్ఠీ తిథి నాడు చేసుకుంటే చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది. కానీ ఒక్క నెల చేసి మనకి ఫలితం ఆశిస్తామంటే అది కుదరదు. ఖచ్చితంగా పట్టుకోవాలి, కొన్ని నెలలుగా మనం చేస్తూ పోతే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు, మనం ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఒక్క నెల చేసినాము మాకు ఈ రిజల్ట్ లేదు అట్లా అంటే ఖచ్చితంగా ఒక 6 నెలలన్నా చేయాలి. ఎందుకంటే 6 అనేది స్వామికి చాలా ఇష్టమైన సంఖ్య. ఆయన 6 ముఖాలతో ఉంటాడు, 6 క్షేత్రాలలో వెలిసినాడు కాబట్టి 6 అనేది ఆయనకి ప్రధానం. అందుకు మినిమం మనం ఒక 6 నెలలన్నా ఈ షష్ఠీ తిథిని ఫాలో అవుతూ వెళ్ళాలి. సంకల్పం ఒకటే, వివాహమా వివాహము, సంతానమా సంతానము, లేదా జాబు, ఆర్థిక స్థితి, అప్పులు ఉన్నాయి తీరిపోవాలి, ఏదో ఒక సంకల్పం. ఒక్క సంకల్పంతోనే 6 నెలలు చేయాలి. లేదు మనం ఒక్కొక్క నెల ఒక్కొక్క సంకల్పం పెడతామంటే కుదరదు. మనం ఏదైనా ఒకటి పెట్టుకున్న తర్వాత అది నెరవేరాలి కదా, నెరవేరిన తర్వాత నెక్స్ట్ దానికి మనం వెళ్ళొచ్చు. ఇది ప్రాసెస్. ఖచ్చితంగా 6 షష్ఠీ తిథులు చేయాలి. అమ్మ మరి 22 అంటే మే 22నే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరన్నా ఈ 6 మాసాలు చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ రోజు నుంచి ప్రారంభించవచ్చు? ప్రారంభించవచ్చు ఈ రోజు. అది కాక ఇది అధిక మాసం కాబట్టి ఈ నెలలో ఏది చేసినా మనకు అధికంగా ఫలితం ఉంటుంది. అధిక మాసం అంటేనే అధిక ఫలితం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంటే 21 అంటున్నారు, 22 అంటున్నారు. 22 బేసిక్ గా చెప్పాలి అంటే మనకి సూర్యోదయానికి
తిథినే మనం చూసుకుంటాము. సూర్యోదయానికి ఉంది 22వ తారీఖు 12 గంటల వరకు ఉంది షష్ఠి తిథి. 22 చేసుకునే వాళ్ళు ఈ నెల నుండి ప్రారంభించి 6 నెలలు చేసుకోండి. మనకి కాలసర్ప దోషాలున్నా తగ్గుతాయి, నాగదోషాలున్నా తగ్గుతాయి, రాహుకేతు దోషాలున్నా తగ్గుతాయి. మొత్తం ఒక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల గ్రహస్థితి అంతా పూర్తిగా మారిపోతుంది. మనకి పూర్తిగా గ్రహస్థితి బాగలేకపోయినా ఆయన ఒక్క ఆరాధన చేయడం వల్ల మనకి అన్ని అనుకూలిస్తాయి. ఇది నమ్మకంతో చేయాలి. మెయిన్ దీనికి నమ్మకం అవసరం. అమ్మ, ఇలా ఒక కార్యసిద్ధి కోసం చేస్తున్నప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ రేజ్ అవుతూ ఉంటాయి. ఆహారం పట్ల ఎలాంటి నియమాలు పాటించవచ్చు, బ్రహ్మచర్యం పాటించాలా 6 మాసాలు, లేకపోతే ఆ రోజు మాత్రమే బ్రహ్మచర్యం ఉండాలా అని ఇలా ఏదైనా ఉందంటారా? ఇలా 6 మాసాలు బ్రహ్మచర్యం పాటించాలంటే అసలు అవ్వని పని. చెప్పాలంటే మెయిన్ భార్యాభర్తకి బ్రహ్మచర్యం అనేది లేదు. కానీ ఆ రోజు మాత్రం ఖచ్చితంగా బ్రహ్మచర్యం ఉండాలి. ఒక్క రోజు కాబట్టి షష్ఠి తిథి రోజు మాంసాహారం తినకూడదు. ఉపవాసం ఉంటే చాలా మంచిది, అది కూడా ఆరోగ్యరీత్యా. భూశయనం, అది కూడా ఆరోగ్యరీత్యా. బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి, మాంసాహారం అసలుకే తినకూడదు. ఈ 2 మెయిన్. బ్రహ్మచర్యం అయితే ఖచ్చితంగా పాటించాలి. ఈ 6 నెలలు ఖచ్చితంగా 6 నెలలు చేయండి. 6 నెలలు చేస్తేనే మనకి ఏదైనా రిజల్ట్ ఉంటుంది. కానీ ఏదో ఇదొక్క నెల చేస్తున్నాము, ఇంకొక నెల చేస్తాము, వదిలేస్తాము, అలా ఉండకూడదు. ఖచ్చితంగా 6 నెలలు చేసుకునేలాగుంటే మీ సంకల్పం 6 నెలల్లో నెరవేరుతుంది. అమ్మ, మరి 22 శుక్రవారం షష్ఠి వస్తుంది కాబట్టి ఆ రోజు ఏ స్తోత్రాన్ని జపించుకుంటే బాగుంటుందంట? స్వామివారి నామం అయితే శరవణ భవాయ నమః, సుబ్రహ్మణ్యాయ నమః, షణ్ముఖాయ నమః, ఇలా ఏదైనా కానీ 1000 సార్లు చేయండి. ఆ రోజు చిన్న నామమే కదా, 1000 సార్లు, పెద్ద టైం పట్టదు, ఒక ½ అన్ అవర్లో అయిపోతుంది. ఇంకా లేదు మేము అన్ని సార్లు చేయలేము అని అంటే 108, మనం ఎప్పుడు చెప్పేది 108. తర్వాత స్వామివారి యొక్క భుజంగ స్తోత్రము, స్వామివారి యొక్క కవచము, స్వామివారి యొక్క షణ్ముఖ ఉత్పత్తి అని చెప్పాం కదా, షణ్ముఖ స్వామి ఉత్పత్తి, ఆ కథ వినడము, ఇవి చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మ, మొత్తం మీద ఒక మంచి రోజు ఎలా వినియోగించుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.